హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజైతే నేను వీడియోలో పులగం ఎలా చేయాలో చూపిస్తాను. రాయలసీమ వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండి. చాలా ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు. దీంతో అయితే పల్లి చట్నీ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఒక స్పూన్ నెయ్యి వేసి తినిపించండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. దీనికోసం అయితే ముందుగా 50 గ్రామ్స్ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని బాగా కడిగి ఒక 2-3 సార్లు బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి దీన్ని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేసుకోండి. మీకు టైం లేకపోతే 15 మినిట్స్ అయినా సోక్ చేసుకోండి. దీనికోసం అయితే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో, కాస్త ఉప్పు, కాస్త పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయల్ని కాస్త కుక్ చేసుకోండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అయితే ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు మీరు రైస్ని వేసుకోండి. రైస్ని వేసుకొని హై ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఇలా అన్నం అయితే దగ్గర పడుతుంది కదా, అప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే పులగం అయితే రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పల్లి చట్నీతో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.